వీకెండ్ ప్రయాణానికి స్వాగతం. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఈరోజు మనం తెలంగాణ అండ్ ఆంధ్ర బోర్డర్‌లో ఉన్న చాలా స్పెషల్ ప్లేస్‌కొచ్చాం. అదే నాగార్జున సాగర్ డ్యామ్, నాగార్జున కొండ. ఇక్కడ హిస్టరీ, నేచర్, వాటర్, కల్చర్ అన్నీ కలిసి ఒక మ్యాజిక్ అట్మాస్ఫియర్‌లా ఉంటాయి. సో లెట్స్ ఎక్స్‌ప్లోర్ టుగెదర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. లెట్స్ గో. ఇలాంటి సాహసాలు ఈ ఎదుర్కోవడం చాలా హిడెన్ వాటర్ ఫాల్స్ ఎక్కడో తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి. లెట్స్ గో. మనం నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి బోట్లో నాగార్జున కొండకి వెళ్ళిపోతున్నాం. డ్యామ్ నుండి బోట్ రైడ్కి ఆల్మోస్ట్ 45 మినిట్స్ 1 అవర్ పడుతుంది. బోట్ జర్నీలో వాటర్ వ్యూ, మౌంటైన్, కామ్, సైలెన్స్, సూపర్ ఎక్స్పీరియన్స్. ఈ జర్నీలో మనం లిటరల్లీ హిస్టరీ మధ్యలోకి వెళ్ళి అలా బయటికి వస్తాం. కమాన్ గాయ్స్, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఇది. నాతో పాటు ప్రయాణించండి. కన్ఫామ్గా మీరు ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి. మన బోట్ రైడ్ స్టార్ట్ అవబోతుంది. సుమారు 50 నుంచి 60 మంది వరకు ఈ బోట్ రైడ్లో ఎట్ ఏ టైం వెళ్ళొచ్చు. బోట్ రైడ్ 200 రూపీస్. మీరు మ్యాక్సిమం బోట్ రైడ్ చేయాలంటే ఈవినింగ్ సన్సెట్ టైంలో ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి బోట్లో నుంచి ఆ లొకేషన్ చూడండి. ఎక్కడో అరేబియా సముద్రంలో ఉన్నట్టు, మాల్దీవుల్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఆ జాయినెస్ మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కూడా పెట్టాడు పనుల్లో. ఆ లొకేషన్ చూడండి, దూరంగా కొండలు, డ్యామ్ లొకేషన్. ఇది దగ్గర కనిపిస్తుంది చూసారు, అది మీకు డ్యామ్. ప్రజెంట్ మనం డ్యామ్ దగ్గరే ఉన్నాం, ఇంకా కొండల దగ్గరికి వెళ్తున్నాం. మీకు చెప్పాను కదా 60 to 70 మెంబర్స్ ఉన్నారని. వాళ్ళందరూ కింద ఫ్లోర్లో ఉన్నారు, ఇంకా పై ఫ్లోర్ కూడా ఉంటుంది. చూడండి, డ్యామ్ మీ అందరికీ కనిపిస్తుంది. అలాగే వ్యూ నుంచి చూస్తూ ఉంటే చాలా 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 అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పైన చూడు, వర్షం పడేలాగా ఉంది. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who నాగార్జున కొండకి అతి సమీపంలో ఉన్నాము. దూరంగా చూడండి, మనం ఆంధ్ర బోట్ ఎక్కి వెళ్తున్నాం, అది తెలంగాణ బోట్. విజయపూరి సౌత్, విజయపూరి నార్త్ అలా ఉంటుంది అనమాట. చూడండి, 2 floors బోట్ ఇది. దూరంగా కనిపిస్తుంది చూడండి ఆ తెలంగాణ బోట్. ఆ వ్యూస్లో నుంచి ఈ కొండ చూడండి. ఈ కొండ ఏదో చేసినట్టున్నారు, కొంచెం నీట్గా, చాలా చూడడానికి బాగుంది. అందరూ కూడా ఫొటోస్ చేసుకుంటున్నారు, వీడియోస్ తీసుకున్నారు. చాలా వ్యూ పాయింట్ ఇది. ఏపీ టూరిజం నుంచి వెళ్ళాం. ఏపీ టూరిజం నుంచి వెళ్ళొచ్చు మీరు, తెలంగాణ టూరిజం నుంచి కూడా వెళ్ళొచ్చు. కొండకి అతి సమీపంలో వచ్చాం, చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ నుంచి దూరంగా చాలా కొండలు కనిపిస్తున్నాయి. బోట్ అంతా చూడండి, చాలా కోలాహలంగా ఉంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఆ వ్యూస్ అందరూ క్యాప్చర్ చేసుకుంటారు. ఇలాంటి మూవ్స్ చూడడానికి మీరు కన్ఫామ్గా రావాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్తూ ఉన్నాను కదా, కళ్ళతో చూస్తే చాలా బాగుంటుంది అనమాట. అదిగో చూడండి, దూరంగా నాగార్జున కొండ కనిపిస్తుంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాము. నాగార్జున కొండ నుంచి చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్ర గురించి మీకు ఇప్పుడు చెప్తాను, వినండి. నాగార్జున కొండ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రాంతంలో నాగార్జున సాగర్ రిజర్వాయర్ మధ్యలో ఉన్న ఈ రహస్య దీవి ఒకప్పుడు ప్రాచీన బౌద్ధ నాగరికత కేంద్ర బిందువుగా వెలిగింది. క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు ఆర్య నాగార్జునుడు అనే బౌద్ధ తత్వవేత్త ఇక్కడ నివాసం ఉండి శూన్యవాదం మరియు మాధ్యమిక తత్వం అనే ఆధ్యాత్మిక భావజాలాలను ప్రపంచానికి పరిచయం చేశారని చరిత్ర చెబుతుంది. ఆయన బోధనలు ఈ నేల నుండి చైనా, టిబెట్, శ్రీలంక, జపాన్ వంటి దేశాల వరకు చేరాయి. ఇక్కడ ప్రాంతం ఇక్ష్వాకు వంశం పాలనలో విస్తృతంగా అభివృద్ధి చెందింది. విహారాలు, స్తూపాలు, విద్యా కేంద్రాలు, కళాశాలలు, శిలాసనాలు వంటి నిర్మాణాలు దీన్ని ఒక విశ్వవిద్యాలయ స్థాయి జ్ఞాన కేంద్రంగా మార్చాయి. కానీ నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణంతో ఈ ప్రాంతం చాలా భాగం నీటిలో మునిగిపోయి కొండపై ఉన్న స్థలమే మిగిలింది. పురావస్తు శాఖ భారీ తవ్వకాలు జరిపి ముఖ్య శిల్పాలు, శాసనాలు, విగ్రహాలను సంరక్షణార్థం స్థానాంతరం చేసింది. నేడు నాగార్జున కొండ ఒక శాంతియుతమైన దీవి మ్యూజియంగా, ప్రకృతి ఒడిలో రహస్యాలను దాచుకున్న టైం క్యాప్సుల్లా పర్యాటకులను ఆకర్షిస్తుంది. పడవలో ఈ దీవిపై ప్రయాణిస్తుంటే నీటి అడుగులు నిద్రిస్తున్న పట్టణం శ్వాస వినిపిస్తున్నట్టుండవు. ఆ ప్రదేశానికి ప్రత్యేకమైన మిస్టరీ మరియు ఆధ్యాత్మికతను కలిగిస్తుంది. చరిత్ర, తత్వం, ప్రకృతి ఆల్ కంబైన్డ్ నాగార్జున కొండను కేవలం ఒక టూరిస్ట్ స్పాట్గా కాదు, ఒక అనుభవంగా నిలబెడతాయి. ఇప్పుడే కొండ నుంచి దిగాము. ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెట్టినట్టుగా అనిపిస్తుంది. అంతా ఇక్కడ కొత్తగా అనిపిస్తుంది. మ్యూజియం లోపలికి వెళ్తున్నాము. మ్యూజియం లోపల అడుగు పెడుతూనే కాలం వెనక నడుస్తున్నట్టుంది.
ఇక్కడ ప్రదర్శనలో ఉన్న బౌద్ధ విగ్రహాలు, నాగార్జునుని కాలం నాటి ప్రతిమలు, ఇక్షాకు వంశంలోని రాజులు దానాలు చేసిన శాసనాలు, మట్టి విగ్రహాలు, వజ్రాయన మరియు మహాయాన బౌద్ధంతో సంబంధించిన శిల్పాలు, ప్రతి వస్తువు నిశ్శబ్దంగా ఒక కథ చెప్తాయి. ముఖ్యంగా బుద్ధుని జీవన ఘట్టాలను ప్రతిబింబించే రాయి శిల్పాలు, ధర్మచక్రం, పద్మాలు, సింహాలు, బోధి వృక్షం చెక్కబడిన పలకలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఒకప్పుడు నగరంలో ఉన్న విహారాలు, విద్యా కేంద్రాలు, స్తూపాలు, రాజనగర ప్రవేశ ద్వారాల నుండి తీసుకొచ్చిన శిలాభాగాలు కూడా ఇక్కడ భద్రపరచబడ్డాయి. కొన్ని విగ్రహాలపై బ్రహ్మి లిపిలో రాసిన శాసనాలు ఉన్నాయి. ఇవి బౌద్ధ ధర్మ విస్తరణకు రాజులు ఇచ్చిన ప్రోత్సాహం గురించి చెప్తాయి. మ్యూజియం చివరి విభాగంలో ప్రాచీన ఆభరణాలు, నిత్య జీవితంలో ఉపయోగించిన పూర్వ వస్తువులు, మట్టి పాత్రలు, ఒక్కో శిల్పంపై చేసిన అద్భుతమైన ఆభరణాలు చెక్కబడి చూస్తే అప్పటి కళాకారుల నైపుణ్యం అంటున్నారు. ఈ మ్యూజియం అంటే కేవలం ఒక ప్రదర్శనశాల కాదు. నాగార్జునులు, ఇక్షాకులు, బౌద్ధ యుగం అన్నీ ఇక్కడ ఒకే చోట కూర్చున్నట్టుగా. మ్యూజియం మధ్యలో మ్యాప్లు చూడండి. ఈ మ్యాప్లో ఉన్న కొండ ప్రదేశాలు, బౌద్ధ స్తూపాల గురించి, నాగార్జున సాగర్ డ్యామ్ గురించి మొత్తం ఈ మ్యాప్లో ఇక్కడ క్లియర్ కట్గా మొత్తం పిన్ చేసి పెట్టారనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ రాకముందు నాగార్జున కొండ గురించి, నాగార్జున సాగర్ గురించి మీకు ఏ అంచనాలున్నా ఇవన్నీ మార్చేస్తుంది ఈ వ్యూ పాయింట్. ఇది కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ కాదు. కొంచెం శ్రద్ధగా చూస్తే ఫాస్ట్ మీ ముందు అన్ఫోల్డ్ అవుతుందనే ఫీలింగ్ వస్తుంది. దూరంగా చూస్తే కనిపించే ఆ హిల్, అక్కడ ఒకప్పుడు బౌద్ధ శిల్పాలు కనబడ్డాయట అంటారు. కానీ ఇంకా ఎగ్జిబిషన్ జరగలేదట. ఇక్కడికి వచ్చేసరికి మొదటి గాలి ఇచ్చాలకు ఒక వెల్కమ్లా అనిపిస్తుంది. ఇది డ్యామ్ నీరు, ఇవి హిల్స్. ఈ రెండు కలిపి ఒకటి కాదు, రెండు కాదు, వందల అడ్వెంచర్ థాట్స్ని మనలో రేపిస్తాయి. సైడ్లో చూస్తే చిన్న చిన్న రెస్ట్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ కూర్చొని కాస్త గాలి పీల్చుకుంటే సరిపోతుంది, మనసు రెస్ట్ అయిపోతుంది. ఇదే మార్గం వేల ఏళ్ల క్రితం పుణ్యక్షేత్రాలకు వెళ్ళే భిక్షువులకు నడిచిన మార్గాల్లో ఒకటని చెప్తారు. గమనించండి, దూరంగా కనిపించే కొండల మధ్యలో మనకు కనపడకుండా ఇంకా ఎన్నో అన్డిస్కవర్డ్ స్ట్రక్చర్స్, పురావస్తు రహస్యాలు నిద్రపోతున్నాయట. మనం చూస్తున్నది కేవలం పైపోత మాత్రమే. అసలు చరిత్ర అంతా ఇక్కడ ఈ నీటి లోతుల్లో దాగింది. జనం ఎక్కువగా రానంత టైం అయితే ఈ చోటు మరింత మాయాజలంగా మారిపోతుంది. గాలి ఒక్కసారి ఉప్పెనలా వచ్చి చెవుల్లో ఏదో పురాతన భాషల్లో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. చాలామంది చెబుతారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఒక ఇన్ఫ్లెక్సిబుల్ పీస్, ఒక రెప్పపాటులో మనసు కామ్ అయ్యే ఎనర్జీ ఫ్రెండ్స్ అనిపిస్తుంది. నాగార్జున కొండ గురించి కంప్లీట్ వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు కావాలంటే మమ్మల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్కి లైక్ చేయండి. ఓకే బాయ్. మరొక వీడియోతో మళ్ళీ